ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించినందుకు గత పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం ముదిగలు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో పాటు ఇతర స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మున్సిపాలిటీ అధికారులను తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి ఉషా శ్రీచరణ్ 5 సంవత్సరాల పాలనలో రహదారుల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అందుకే ప్రజలు ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. అలాగే మాజీ ఎంపీ తలారి రంగయ్యపై కూడా విమర్శలు చేస్తూ 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న సమయంలో కళ్యాణదుర్గం ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోమని నన్ను పంపించడం జరిగింది. ఈరోజు గ్రామంలో ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి మీ సమస్యలు ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేమంతా సంతోషంగా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అందరూ కూడా హ్యాపీగా ఉన్నామని కూడా అందరూ కూడా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి తెలుసుకోవడం గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయంలో ఎందుకని అభిప్రాయం వస్తుందో మనం కూడా చాలా సందర్భాల్లో గ్రామాలకు వెళ్తే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ప్రజల కష్టాలు తెలుస్తాయనే దాని మీదనే మనం గ్రామాలకు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా వచ్చాం. నాకు తెలిసి ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎన్నికైన తర్వాత ఏదో సందర్భంలో ఏదో పెళ్లికో లేదా ఇంకో దానికో వస్తే తప్ప వాళ్ళు గ్రామం కోసం ప్రత్యేకంగా వచ్చి ఏ సమస్య ఉందని తెలుసుకునే పాపాన పోలేదు. ముఖ్యంగా గడిచిన 19 నుంచి 24 వరకు ఆ రోజు ఏదైతే ఉన్నారో ఆనాటి మంత్రిగా ఉన్న వ్యక్తి పూర్తిగా ప్రజలను విస్మరించి ఏ ఒక్క ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రజల్ని గాలికి వదిలేసి పూర్తిగా మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిగా కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఆమె ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైనా కూడా మనం బాగు చేస్తే ఇంకో ప్రాంతం ప్రజలు మన కోసం తాపత్రయపడాలా, ఆతృత ఉండాలా. మా ప్రాంతానికి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మా ప్రాంతం బాగుంటుందనే తాపత్రయం ఉన్నప్పుడే మనం అభివృద్ధి వైపు పయనిస్తున్నాం అనేదానికి ఒక నిదర్శనం. అట్లా కాకుండా ఈ ప్రాంతంలో ఆవిడ టికెట్ ఇస్తే ఇక్కడ గెలవరు, అనవసరం ఇంకో కొత్త వాళ్ళకి తెస్తామని చెప్పి పంపించడం జరిగింది. కొత్త వాళ్ళుగా ఎవరు వచ్చారు? మరి కూడా ఎవరైతే ఇక్కడ ఎంపీగా పనిచేశాడో ముందు గత 5 ఏళ్ళు కూడా 19 నుంచి 24 వరకు కూడా ఏ రోజు కూడా కళ్యాణదుర్గం ముఖం చూడని పాపాత్ముడు అంటే ఎవరైనా ఉంటే అతనే. ఆయన ఏ రోజు కూడా ఈ ప్రాంత ప్రజల కష్టాల గురించి పట్టించుకోలే. ఈరోజు ఏదో అది ఇదని చెప్పుకుంటూ నేను ఎమ్మెల్యేగా ఓడిపోయాను కాబట్టి నాకు రాబోయే కాలంలో అవకాశం ఇవ్వని అడుగుతున్నారు. అది మేమంతా కూడా ఎందుకంటే ప్రజల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ప్రజల కోసం తాపత్రడే విధంగా ప్రజలు స్వాగతిస్తే దానికి ఎవరికైనా కూడా సాధ్యమే అవుతుంది. కానీ వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళ నాయకుల్లోనే ఏకాగ్రత లేదు. ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు. అంటే ఈరోజు ఒక అమరావతికి జై అంటాడు, ఇంకొక రోజు విశాఖపట్నం జై అంటాడు, ఇప్పుడు మావగాని జై అంటాడు. అంటే మన రాష్ట్రం అభివృద్ధి పడడానికి ఆయన ఇష్టం లేదు. మన రాష్ట్రానికి రాజధాని ఉండేది అసలు ఇష్టం లేదు. అది కనుక్కున్న మన ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అంటే అందరూ ఒక తాటిపైన వచ్చి అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ విజయం ఇంతటితో ఆగకూడదు, ఇది అలాగే కొనసాగాలి. ఎన్డీఏ కూటమి భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇది ఇలాగే కొనసాగితే మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇప్పటికే మన రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో నెట్టిపోయాడు ఈ జగన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన. అంటే ఏ రోజు కూడా బయటకు వచ్చి ప్రజల కష్టాలు చూడలేదు. ఏదో ఇంట్లో ఉండి ఏదో టైంపాస్కి వచ్చి బటన్ నొక్కితే ఆ బటన్ నొక్కితే ప్రజలకు ఏదో భిక్షమిస్తున్నట్టు భిక్షమిస్తున్నట్టు ప్రవర్తన చేశారు. అతను డబ్బు ఏదో ఇస్తున్నట్టు అతను బిహేవ్ చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంట్లో కూర్చోపెట్టారు ప్రజలు. ఇంకా అతనికి అవకాశం రాదు. ఆ రోజే ఒక్క అవకాశం అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఆ రోజు ఇచ్చారు తప్ప ఇంకా ఎవరు కూడా ఇవ్వరు. ఇంకా ఈరోజు కొత్తది రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా మా నారా లోకేష్ బాబు గారు డిఎస్సి మీద ఎంతో క్లారిటీగా అంటే 16,500 పోస్టులు ఫిలప్ చేశారంటే చిన్న విషయం కాదు. అంటే ఎన్నో అసోసియేషన్లని పిలిపించి అందుతో మాట్లాడి ఎన్నో కోర్టు కేసులు కూడా అన్నిటికీ కూడా పరిష్కారం చేసి ఈరోజు 16,500 పోస్టులు డిఎస్సి పోస్టులు ఫిలప్ చేస్తే కనీసం అంటే 50 అంటే 60-70 వేల మందికి అది ఉపయోగపడే విధంగా
ఉపయోగపడేటట్టు మా లోకేష్ బాబు గారు కృషి చేస్తే దానిపైన ఏదో రాజకీయం చేయాలి, ఏదో దీంట్లో ఏదో జరిగిందని చెప్తున్నాం. ఖచ్చితంగా మేము చెప్తున్నాం జగన్ రెడ్డికి, నువ్వు ఏ రోజైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమైతే మేము కూడా వస్తాం. బహిరంగ చర్చ ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుందాం. మేము చేసింది ఏదో, మీరు చేసింది ఏదో. ఈ డిఎస్సి విషయంలో కూడా మేము ఎంతో పారదర్శకంగా చేశాం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడు లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే, అదే టీచర్లు అలాగే పిల్లలు పక్షాన ఉంటాడు కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల కోసమే పాటుపడతారు కాబట్టి మా లోకేష్ బాబు గురించి, మా లోకేష్ బాబుతో అవసరం లేదు. నీకు ఏం సమాధానం కావాలన్నా ఎక్కడికి రావాలన్నా మేము వచ్చి మీకు సమాధానం చెప్పే సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం.